brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజు త్వరలోనే వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేశారన్న విషయం ఉత్కంఠ నెలకొంది. భారతీయ భాషలతోనే దేశాభివృద్ధి సాధ్యమంటున్నారు అమిత్ షా. తమిళనాడులో డిఎంకే సర్కారు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోన్న వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట హిందీ వివాదం, మహారాష్ట్రలో భాషా వివాదం వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ సభలో ఇంగ్లీష్ భాష వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. భారతీయ భాషలతోనే దేశ సంస్కృతిని, అభివృద్ధిని కాపాడడం సాధ్యమవుతుందన్నారు. భారతీయ భాషలతోనే దేశానికి మనుగడ అన్నారు. భారతీయ భాషలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ను సాధిస్తామన్నారు అమిత్ షా. పలు రాష్ట్రాల్లో భాషా వివాదాలు చెలరేగుతోన్న సమయంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐఏఎస్ మాజీ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రాసిన మేన్బుంద్ స్వయం ఖుద్ సాగర్ హూన్ పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచాన్ని నడిపించాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా వ్యాఖ్యానించారు. భారత్లో ఉన్న అనేక భాషలే భారతీయ సంస్కృతికి ఆభరణాలు అని తెలిపారు. విదేశీ భాషలతో సంపూర్ణ భారతదేశం అనే భావనను ఊహించలేమన్నారు అమిత్ షా. మన భాష లేకుంటే మనం భారతీయులుగా ఉండడం మానేస్తామని వివరించారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందన్న అమిత్ షా ఆ ప్రయాణంలో భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వివరించారు. मेरी बात याद रखना, हम सबके जीवन में मेरी बात ध्यान से सुनना, हम सबके जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी. ऐसा समाज का निर्माण अब दूर नहीं. चीजों को वो ही कर पाते हैं जो करने की ठान लेते हैं. और मैं मानता हूं हमारे देश की भाषाएं हमारी संस्कृति का गहना है. हमारे देश की भाषाओं के बगैर हम भारतीय ही नहीं रहते. हमारा देश, इसका इतिहास, इसकी संस्कृति, ये हमारा धर्म, इसको समझना है तो कोई विदेशी भाषा में नहीं समझ. आधी अधूरी विदेशी भाषाओं से संपूर्ण भारत की कल्पना नहीं हो सकती. वो केवल और केवल भारतीयता से हो सकती है, భారతీయ భాష. గతంలో కూడా అమిత్ షా హిందీపై పలుమార్లు మాట్లాడారు. హిందీని జాతీయ భాషగా గుర్తించాల్సిందే అని, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర స్కూళ్లలో బుధవారం నుంచి హిందీని 3వ భాషగా అమలు చేస్తున్నారు. హిందీని శివసేన ఉద్ధవ్ వర్గంతో పాటు ఎంఎన్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడాల్సిన రోజు త్వరలోనే వస్తుందని ఈ సందర్భంలో అమిత్ షా మాట్లాడడం సంచలనం రేపింది. తమిళనాడులో హిందీ అంటే భగ్గుమంటోంది డిఎంకే సర్కార్. త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంగ్లీష్తోనే చాలా ప్రయోజనాలు ఉన్నాయని డిఎంకే నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో అమిత్ షా వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేశాయనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.